ఇన్నిసార్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు? మీరు నిజంగా ఆ గోరిల దగ్గర నుంచి మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు? నేను ఆయన అంటున్నాడు కదా, సమాధానాలు ఆయన చెప్పించాలి కదా. డన్. సో ఇప్పుడు ఇంతవరకు ఇంతమంది అగోరులు చట్టాలు తీసుకునే వాళ్ళ శిక్షలు అంటే వాళ్ళపై చర్యలు తీసుకునే వాళ్ళు ఉంటున్నారు కదా, మీరు కాశీ వరకు వెళ్ళారు, అగోరిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం? వాడు చిత్తకాకి కుక్క శంకర, మీకు అర్థమైతలేదా? నేను అగోరా అని చెప్పేసి వాడు ప్రెస్ నోట్ రిలీజ్ చేయమని చెప్పండి, నేను వాడిని మీరు అన్నట్టుగా మర్యాద చేయకపోతే అడగండి. ఇంతవరకు నేను అగోరా అని చెప్పి శ్రీనివాసు ఒక 2-3 ఛానల్కే చెప్పిండు, అధికారికంగా నలుగురు నిలబడి చెప్పమని కదా. నాతో ఎందుకు గెలవలేడు మరి? గురువులను ఎందుకు గెలవలేడు మరి? పెద్ద పెద్ద సాధువులు సంతులను ఎందుకు గెలవలేడు మరి? మహాకుంభమేళకు ఎందుకు వెళ్ళలేడు మరి? కాశీలో వెళ్ళి పడవల దిగి ఫోటో పెడతావే? కాశీలో మహాక్షేత్రం లేదా? కాలభైరవ క్షేత్రం లేదా? అన్నపూర్ణమాత క్షేత్రం లేదా? విశాలాక్షిమాత గుడి లేదా? అక్కడ ఇన్ని గుడిలకు ఎందుకు వెళ్ళలేవు నువ్వు? అక్కడ నీ ఈఫో పగులుతుందనా? పడవల దిగి ఫోటో పెడతావు, ఆ పడవని దిగి పెట్టేస్తే మీరందరూ దాన్ని ట్రోల్ చేస్తారంటే అంత పిచ్చోళ్ళ? మామూలు సీదా అడుక్కునే వాడు వెళ్తే కాశీలో విశాలాక్షి దగ్గరికి వెళ్ళి దర్శనం తెప్పిస్తారు, ఇది మనకు తెలిసిందే కదా. మరి ఈయన గారు ఎందుకు వెళ్ళారు లోపలికి? మహాకుంభమేళలో ఎక్కడెక్కడ నుంచో మైక్రోసాఫ్ట్ అధినేతలు వచ్చారు, పెద్ద పెద్ద డబ్ల్యూ చూస్తాం కదా మనం, వాళ్ళందరూ వచ్చేసి ఫోటోలు దిగారు, యూట్యూబ్ లోకి వచ్చారు, వీడియో అన్ని వచ్చారుగా. ఎల్లూరి శ్రీనివాస్ ఎందుకు రాలేడు? అక్కడ పట్టుకొని నిన్ను పగలగొడతారేనా? ఇవన్నీ తెలియదా? మీరు అడగరా స్వామి? దానికి వచ్చేసేసి పెళ్ళి అయింది చేసినట్ట ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అవుతుంది? కడుపులో మనం కన్నంగా పిల్లల్ని తింటుంది అన్నమే. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం మీరు ఆవేశపడకుండా ఒక నిమిషం. మురళీకృష్ణ శర్మ గారు, ఇందాక మీరు బిఫోర్ మనం స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకు ఐడి కార్డు ఉంటుంది అన్నారు. ఏంటి ఐడి కార్డు? ఎవరు ఇస్తారు ఐడి కార్డు? ఒక నిమిషం మీరు ఆగండి, ఆగండి ఒక నిమిషం. చెప్పండి, ఐడి కార్డు ఎవరు ఇచ్చారు? ఏంటి ఐడి కార్డు? ఏంటి ఐడి కార్డు ద్వారా ఏం ఉపయోగం? అసలు ఎవరు ఇస్తారు ఐడి కార్డు అనేది? ఐడి కార్డ్ అనేది అఖాడాలు అని వాళ్ళు ఉంటారు. ఓకే, అఖాడా అనేటువంటి వారు ఐడి కార్డ్స్ ఇస్తారు. ఒక్క నిమిషం, ఆయన మాట్లాడిన తర్వాత మీ దగ్గర నేను సమాధానం తీసుకుంటాను. చెప్పండి. ఐడి కార్డ్స్ ఇస్తారు అంటే ఇతని గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ చెప్పుకోవాలి దాని ముందు. అఘోరా అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి వాళ్ళు. అఘోరీలు అఘోరాలు అత్యంత పవిత్రమైనటువంటి వాళ్ళు. మేము కూడా కాశీ యాత్ర చేసాం, పుష్కరాల సమయంలో అనేక మంది అఘోరాలని ప్రత్యక్షంగా మేము కలిసాము, మాట్లాడే వాళ్ళతో వాళ్ళు వివరించారు వాటి ప్రొసీజర్ ఏంటి అదంతా కూడా. క్లుప్తంగా చెప్తాను దీని గురించి. అది ఎవరికి పడితే వాళ్ళకి అఘోరా దీక్ష ఇవ్వరు. అది కూడా సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే. ఎన్నో టెస్టులు పెట్టి, టెస్ట్ అంటే వాళ్ళ స్వభావం ఎంతో సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. విచిత్రమైన పనులు చెప్తారు, అశుద్ధం తినమని చెప్తారు, ఇంకేదో పని చెప్తారు, మూత్రం తాగమంటారు. ఇటువంటివి మామూలు వాళ్ళు చేయలేరు. అట్లా అన్ని నిర్లిప్తతో వచ్చిన వాళ్ళు, అంత బలమైన కాంక్ష ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇవన్నీ చేస్తే ఓహో ఇతనికి ఓపిక ఉంది, సహనం ఉంది అనుకో, అప్పుడు దీక్ష ఇస్తారు. నాకైతే ఎక్కడ కూడా ఓపిక అనిపించలేదు. ఇతని విషయం తీసుకుంటే మేము గమనించిన విషయం, ఇతని విషయం తీసుకుంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా వద్ద ఒక ఆయన వచ్చేసి, ఒక అబ్బాయి నాకు ఉద్యోగం కావాలండి హెల్ప్ చేయండి అన్నాడు. ఏం చదివావు బాబు అన్న? డిగ్రీ చదివాను అన్నాడు. ఓకే, వెరీ గుడ్. ప్రాబ్లం ఉన్నాడు చెప్పి నాకు తెలిసిన వాళ్ళు చెప్పి ఒక జాబ్ ఇప్పించా. తర్వాత వాళ్ళు ఏంటంటే జాయిన్ అయ్యేటప్పుడు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఒక అన్ని సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇతని దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ లేదు. ఏంది అని అడిగా నేను. డిగ్రీ సర్టిఫికేట్ లేదు సార్ అన్నాడు. ఎందుకు లేదన్న? కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, 2 years చదివాను, 3rd year డిస్కంటిన్యూ చేశాను సార్. మరి నువ్వు డిగ్రీ అని ఎలా చెప్పినావు? 3 సంవత్సరాలు డిగ్రీ చదివితే లేదా ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చదివి ఎగ్జామ్లో పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తారు. దట్ ఈస్ ద సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్. అది ఉంటేనే హీఈస్ ఎలిజిబుల్. పూర్తి కాకుండా డిగ్రీ అనే పదం వాడకూడదు. పేరు పక్కన బ్రాకెట్స్లో పెడతారు కొంతమంది. ఇది ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, ఇతను ఒక దళితుడు. ఫస్ట్ ఇతను దళితుడు, తెలంగాణలో కుగ్రామంలో పుట్టినాడు. ఇతను చిన్నప్పుడు అతను మగవాడే. సాధారణంగా మనుషుల రకాలు ఉంటారు, చూసినప్పుడు అతను లింగం అయిపోయి వస్తారు, స్త్రీలింగం పురుషలింగం దాన్ని బట్టే చెప్తారు. అతను పురుషుడనే భావించారు, అలా పెరుగుతూ వచ్చాడు. కానీ అతనిలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల, జన్యు లోపాలు అయితేనేమి, అతనిలో క్రమక్రమంగా స్త్రీ లక్షణాలు డామినేట్ చేసినాయి. సో ఆ టైంలో ఏంటంటే కొంతమంది అక్కడ వాళ్ళు సంచార వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు కలిసి తల్లిదండ్రుల పర్మిషన్ చెప్పిందా? అతనికి చిన్నతనం ఆయనకు సంబంధించినటువంటి ఈ విషయాలను మీకు ఎలా తెలిసి ఆయన అడుగుతున్నా? అనేక సోర్సులు ఉన్నాయండి ఈ రోజులో, చాలా సంచారాలు వచ్చారు. అతను తీసుకుని వాళ్ళ పేరెంట్సే చెప్పడం జరిగింది, పేరెంట్స్ కూడా చెప్పారు అది. సో ఎవ్రీథింగ్ వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. చెప్తే వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అప్పచెప్పారు. ఈ విషయంలో పద్ధతిగా జరిగింది. ఎందుకంటే సన్యాసులు ఎవరైనా సరే సన్యాసం తీసుకోవాలన్నా, ఇవేం చేయాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. సో ఇదండి పద్ధతి ప్రకారం జరిగింది. ఇతను వెళ్ళాడు, అక్కడ వాళ్ళతో పాటు జీవితం గడిపాడు, పెరిగి కొంచెం ఏజ్ పెద్దయ్యాడు. పెద్ద అయ్యేకొద్దీ అతనికి వక్షోభాలు రావడం ప్రారంభమైంది. సో అతనికి స్త్రీ లక్షణాలు డామినేట్ చేస్తున్నాయి. జనరల్గా వచ్చేసినాయి వక్షోభాలు అనేవి మగవాళ్ళకు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉంటాయి. కానీ ఆడవాళ్ళకి వాళ్ళు పాలిస్తున్న వక్షోభాలు పెద్దగా వస్తాయి, అది నేచురల్, ప్రకృతి సహజం. ఇతనికి వక్షోభాలు పెద్దగా రావడం జరిగింది. ఇతను అదే చెప్తున్నాను, హీ ఫెల్ట్ దట్
అతను స్త్రీగా కూడా భావించాడు. అతను ఆ లక్షణాలు అతను డామినేట్ చేస్తున్నాయి పురుషుడి కంటే కూడా. అప్పుడు అతను ఏమనుకున్నా అంటే ఆలోచించేసి కూడా ఇది కరెక్ట్ కాదు, ఇక కొంతకాలం ప్రయత్నం చేశాడు, కాదని చెప్పేసి ఆపరేషన్ చేయించుకున్నాడు, పూర్తి స్థాయి స్త్రీగా మారాడు. సో అతనికి పురుషలింగం అనేది ఉండదు, జస్ట్ హోల్ ఉంటుంది, దాని ద్వారా మూత్ర విసర్జనకి మాత్రమే పనిచేస్తుంది. అది అతను చెప్పిన విషయం. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఇతను అక్కడికి వెళ్ళి అఘోర దీక్ష చేయడం వాస్తవమే. ఇప్పుడు నేను ఇందాక 2 సంవత్సరాలు చేసి 3 సంవత్సరాలు డిస్కంటిన్యూ చేశారు చెప్తాను కదా, అదేవిధంగా ఇతను కొంతకాలం దీక్ష చేసి దీక్షలో పూర్తకాలం చేయలా, పూర్తిసారి అఘోరగా ఇతను మారలా. ఇప్పుడు ఎవరైనా డిగ్రీ 2 ఏళ్ళు చదివితే 3 సంవత్సరం చదవలేదు, కానీ వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్జెండర్ కానివ్వండి. సేమ్ టైం ఇందాక మీరు మనం మాట్లాడుతున్నప్పుడు ఇతనికి ఏమీ రావాలి. మీరు అంటున్నట్టుగా ఎవరో సన్యాసులు వచ్చారు ఏదో అని అంటున్నారు, దానికి మీరు చెప్పండి. బతుకుతెరువు కోసం వచ్చిన వాళ్ళు పోయారు, ఓకే పోయారుగా. స్త్రీ కాదు పురుషుడు అని అన్నారుగా, పురుషుడు కాదు స్త్రీ అన్నారుగా, బాగుందిగా. ఇప్పుడు అక్కడ వచ్చిన డాక్యుమెంట్ 2024 ఏమొచ్చింది, ఆయనది ఇంప్లాంటేషన్ ఇట్లా మేల్ నుంచి ఇలా చేసుకోవాలన్నాడుగా. ఆ డాక్టర్ అబద్ధమా? చెప్పింది 24 విషయమే, ఈయన మాట్లాడుతుంది చిన్నప్పటి విషయం. ఇవన్నీ విషయాలు వయసు పెరిగే కొద్దీ ఉన్నవాడి దగ్గర వయసులో ఉన్న ఫోటో కూడా ఉంది కదా, వయసులో ఉన్న ఫోటో కూడా ఉంది కదా, వయసులో ఉన్న ఫోటో కూడా ఉంది మన దగ్గర ఛానళ్ళల్లో. ఇవన్నీ ఉన్న తర్వాత ఏదో మనం ఏదో గుడిపుటాన్ని నడిపేయడానికి వచ్చేసేసి అఘోరికి ఏదో నిజమైన అఘోరికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడడం ధర్మం కాదు. అతనికి ఏం తెలియవో అంటే నేను ఒప్పుకోను. హీ హాస్ సమ్ నాలెడ్జ్. కొన్ని ముద్రలు నేర్చుకున్నాడు, కొన్ని పూజలు నేర్చుకున్నాడు, కానీ పూర్తి అఘోర కాదు. పూర్తి మీరు ఇందాక కొంతమంది ట్రాన్స్జెండర్ కూడా మాట్లాడుతున్నారు, నేను వీడియోస్ కూడా చూసాను. తనకి గతంలో ఏదో ఒక అమ్మాయిని వేధించాడని తనని చెట్టు కట్టేసి కొట్టేశారు. అసలు నిజమేనా అదంతా? అదంతా నిజమని ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేశాడు అంటే ఏ వయసులో ఉండగా ఇది జరిగిందంతా? ఇది జరిగింది మొన్న 4-5 years క్రితం విషయమే. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది మొన్ననే 1 year క్రితం. వయసు 27 సంవత్సరాలు అంటున్నారు, 4-5 years 27 సంవత్సరాలు స్వామి అది చెప్తున్నాడు. మరి అయిపోయింది. నా వయసు ఎంత మీరు చెప్పండి? నా వయసు 16 సంవత్సరాలే. ఇప్పుడు నేను 5కి రాగానే 25 అయింది నాది. ఇక్కడ అందరూ వేదాలను చూడగానే ఇవన్నీ మొహం చూసారు ఎలా ఉందో ముదురు. వయసు ఊర్లో ఒక స్త్రీని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి, పురుషాంగానికి వాత పెట్టారని చెప్పేసి ఒక ప్రముఖ ఛానల్ అంత పెద్ద వీడియో వేశారు కదా స్వామి, మీరు చూడాలి ఆ విషయం. నేను మీకు వీడియో విషయం చెప్పండి. ఇప్పుడు అలా జరిగిన తర్వాత సెప్టిక్ అయింది. అది సెప్టిక్ అయిన తర్వాతనే ఆ డాక్టర్స్ ఏమన్నారంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయినప్పుడల్లా నరాలకు సంబంధించిన ఇబ్బంది ఏర్పడితే మూత్రపిండాల వరకు దెబ్బతింటదని చెప్పి అక్కడికి కట్ చేశారు. కట్ చేసిన తర్వాతనే కదా ఈయన వ్యూహం వెళ్ళేసేసి ఆ పురుషుడి యొక్క స్థితిగతులను తీసేసి స్త్రీ యొక్క లింగ మార్పిడి చేసుకున్నాడు అనేది. శివార్పణం చేసేంత అంటే అతను చిన్న లింగ రూపం శివుడు లింగాన్ని ఈ బోడి లింగాన్ని అడిగిందంటే మీరు నమ్ముతారా శంకర? శాస్త్ర గ్రంథాలలో అఘోరాలు నాగసాధువులు జగద్గురు ఆదిశంకర అప్పుడు జరిగినప్పుడు ఆ మహిళల లేదా అమ్మాయిల యొక్క కుటుంబీకులు పోలీస్ కంప్లైంట్ చేశారా? నిజంగా జరిగింది చెప్తుంది ఆ విషయం. మీరు ఇప్పుడు నెక్స్ట్ తీయాల్సిన విషయమే అది. ఇవన్నిటికీ ఆడపిల్లలు అంత విచ్చలవిడిగా ఒక్కసారి మీకు నేను చూపిస్తాను. PCR మీకు కూడా నేను ఆధార్ కార్డ్ ఫార్వర్డ్ చేస్తాను. నా దగ్గర అఘోరి ఆధార్ కార్డు బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ అని డేట్ ఆఫ్ బర్త్ చూడండి. విష్ణు బ్రహ్మ అల్లూరి 1997 అని ఉంది. స్త్రీ అని ఉంది కదా. అవును, ఇక్కడ స్త్రీ అని ఉంది. అవును, 97 ఏజ్ కదా. అవును, మీరు అన్న 97 ఏజ్ కదా స్వామి. 97 ఏజ్ కాదు, ఇయర్ 1997 ఇయర్ కదా. ఇతనిది ఇక్కడ తప్పు కూడా కనిపిస్తుంది. చాలా మిస్టేక్స్ ఉన్నాయి కదా అందులో. పూర్తిగా కూడా అతను పురుషుడిగా భావించుకుంటున్నాడు. ఒక్క నిమిషం, మీ దగ్గర పేరు అలా పెట్టకూడదు. బ్రహ్మ విష్ణు మహేశ్వర అల్లూరి పెట్టుకుంటాడు, లక్ష్మి పార్వతి సరస్వతి అల్లూరి పెట్టుకోవాలి. ఒక్క నిమిషం మీరు ఆగండి. మీరు చెప్పండి ఏం జరిగింది నిజంగా? పోలీస్ కంప్లైంట్ ఒక్క నిమిషం. గ్రామాల్లో అలా ఉంటాయా? నేను మొన్న వెళ్ళినప్పుడు 4 ఏళ్ల క్రితం అంటే చట్టాలు ఉన్నాయంటే ఇప్పుడు జనవరిలో జరిగినప్పుడే అమ్మాయి బయటకు రాలే. ఒక అమ్మాయి విషయం ఈ విధంగా జరిగిందంటే అమ్మాయి తల్లిదండ్రులు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఊర్లలో పెళ్లిలు ఇవన్నీ తతంగాలు ఉండవా స్వామి? మనం లాగా డిజిటల్ గా మాట్లాడుతున్నాగా. ఇప్పుడు నా క్వశ్చనే చేస్తాను. ఇప్పుడు మిగతా సాధు సంతులందరూ ఎందుకు బయటకు వస్తలేరు? ఎవరి పరపతి ఎవరి వాళ్ళే కొన్ని ఉంటాయి కదా రిస్ట్రిక్షన్స్. కొందరే ఎందుకు వస్తున్నారు మరి?
ఆడపిల్లల విషయం కూడా నిన్న మహిళా సంఘాల నుంచి వచ్చిన ఫోన్ ఏందనంటే ఆడపిల్లలు అంత వచ్చి ఓపెన్గా చెప్పలేరు స్వామి, కొన్ని రిస్ట్రిక్షన్స్ అని ఆడవాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక విధంగా ఆ అమ్మాయి పేరు గురించి మీరు ఎంక్వైరీ చేయకూడదు కూడా. గతంలో శ్రీనివాస్ ఏం చేశాడు, ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని జీవితం ఏదో మంచిగా ఉండొచ్చు, ఇప్పుడు పోయి మనం నిప్పులు వేయకూడదు. అది ఎవరైనా చేస్తే చాలా తప్పదు. ఎందుకంటే 4 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఈయన 27 అంటే అప్పుడు ఆయన వెరీ స్వీట్ టీన్, ఆయన అంటే 22 21 వయసు అప్పుడే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా తల్లిదండ్రులు చెప్తున్నారు. వెళ్ళిపోయిండు, ఎక్కడికి పోయిండు?